వైసీపీ హయాంలో జరిగిన 3,200 కోట్ల మద్యం మాఫియా చిన్న అవినీతి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బ్యూరోక్రాట్లు, ఉన్నత హోదాల్లో ఉండేవారితో పాటు తుది నిర్ణయాలు తీసుకునేవారు, వీరందరి మధ్య నేరపూరిత కుట్ర, క్రియాశీలక సహకారం, కుమ్మక్కు కాకుండా ఇంతటి అవినీతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. కేసులో కొందరు నిందితులు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన కేసిరెడ్డిని విడుదల చేయాలనేది లేదని, బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. మరికొంతకాలం వేచి చూడండి సీజీఐ స్పష్టం చేశారు. అదే సమయంలో కేసుతో సంబంధమైన బ్యూరోక్రాట్లను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని అభివర్ణించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ కోసం రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీజీఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. గత సోమవారమే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినా వాదనలు వినిపించడానికి కొంత సమయమివ్వాలని రాజ్ కేసిరెడ్డి న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు గురువారం మరోసారి దాన్ని తీసుకుంది. కేసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ కేసులో పిటిషనర్ రాజ్ కేసిరెడ్డి 298 రోజులుగా జైల్లో ఉన్నారని, ఇప్పటికే 10 మందికి బెయిల్ ఇచ్చారని చెప్పారు. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రధాన 3 అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, తదుపరి దర్యాప్తు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొందని కోర్టుకు వివరించారు. ఈ కేసులో మిగతా నిందితులకు బెయిలిస్తూ హైకోర్టు చెప్పిన కారణాలు పిటిషనర్కు వర్తిస్తాయని వాదించారు. సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ, మీరు చెలాయించిన అధికారం, అక్రమంగా వసూలు చేసిన డబ్బును దృష్టిలో ఉంచుకుని మీరు బెయిల్ కోసం మరికొంతకాలం వేచి చూడాలని సూచించారు. మద్యం సరఫరా విషయంలో పిటిషనర్ మద్యం కంపెనీలకు, ప్రభుత్వ కార్పొరేషన్కు మధ్య సంధానకర్తగానే వ్యవహరించారని, ఈ వ్యవహారంలో డబ్బు అందిన వారిని ఎవ్వరినీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని రంజిత్ కుమార్ వాదించారు. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి డి సత్యప్రసాద్, నాటి వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డిలను ఇంతవరకు నిర్బంధించలేదన్నారు. కేసులో మొత్తం 51 మంది నిందితులు ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ జోయ్ మల్య బాగ్చి జోక్యం చేసుకుంటూ, ఇందులో అసలైన వ్యక్తి ముప్పిడి అవినాష్ రెడ్డి. అతను రాజ్ కేసిరెడ్డి నీడ. మీరు తరలించిన డబ్బుకు సంబంధించిన కంపెనీకి అవినాష్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పరారీలో ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో మీకు బెయిల్ మంజూరు చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో 3,200 కోట్లు చిన్న మొత్తమేమీ కాదని సీజీఐ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఛార్జిషీట్లు దాఖలు చేసినందున తదుపరి విచారణ కోసం నిందితుల అవసరం ఉండదని రంజిత్ కుమార్ వాదించారు. సాధారణంగా అయితే బెయిల్ను పరిగణలోకి తీసుకోవడానికి మీరు చెప్పిన అంశాలు పరిశీలించొచ్చన్న సీజీఐ, కానీ మీరు ఇందులో చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆ వాదనతో కేసిరెడ్డి న్యాయవాది విభేదించారు. అతను సలహాదారు మాత్రమేనని పేర్కొన్నారు. న్యాయమూర్తులు నవ్వుతూ అడ్వైజర్ కాదు, ఆర్కిటెక్ట్ అని వ్యాఖ్యానించారు. కేసులో కుట్రదారైన నాటి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి బెయిల్ ఇచ్చారని రంజిత్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నవే షెల్ కంపెనీలని, అసలు మనుగడలోనే లేవని సీజీఐ గుర్తు చేశారు. పిటిషనర్కు ముప్పిడి అవినాష్ రెడ్డితో ఉన్న సంబంధాల గురించి హైకోర్టు తీర్పులోని పేరా 47లో స్పష్టంగా ఉందని చెప్పారు. న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు కొనసాగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో పిటిషనర్ ప్రతి నెలా వసూలు చేసిన 50 నుంచి 60 కోట్లను విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకు అందజేసినట్లు పేర్కొన్నారని, ఇప్పుడు ఆ పెద్ద మనుషులంతా బెయిల్ మీద ఉన్నారని చెప్పారు. నిందితులందరిపై దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఇప్పటి వరకు 4 ఛార్జిషీట్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ లోపలుండి ఇప్పటికే దాదాపు 300 రోజులైనందున బెయిల్ ఇవ్వారని కోరారు. ఇప్పటి వరకు బెయిలొచ్చిన వారు కనీసం 6 నెలలు కూడా లోపల లేరని పేర్కొన్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. మరికొంతకాలం వేచి చూడాలని సూచించారు. వారంతా మీ కర్మలు, దుష్కర్మల లబ్ధిదారులు అని వ్యాఖ్యానించారు. పిటిషనర్ కాంట్రాక్టు మీద ఐటీ సలహాదారుగా నియమితులైన ప్రైవేటు వ్యక్తి అన్న రంజిత్ కుమార్, ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి హోదాల్ని అనుభవించిన వారిని అరెస్టు చేయలేదని వాదించారు. అరెస్టు చేయొద్దని తాము చెప్పడం లేదని, వారిని అరెస్టు చెయ్యకపోతే అది చాలా దురదృష్టకరమని సీజీఐ వ్యాఖ్యానించారు. వారి పాత్ర లోతుగా ఉన్నా తప్పించుకున్నారేమోనని అన్నారు. బ్యూరోక్రాట్ల నేరపూరిత కుట్ర, కుమ్మక్కు లేకుండా ఇంతటి భారీ అవినీతి చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజకీయ పక్షపాతంతో ఇలాంటి ఉన్నత స్థానాలు అనుభవిస్తున్న వారే తుది నిర్ణయాలు తీసుకునే వారికి సహకరిస్తున్నారని, ఇదేమీ చిన్న అవినీతి కాదని సీజీఐ అన్నారు. మిగతా వాళ్లు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన మిమ్మల్ని విడుదల చెయ్యాలనేవీ లేదని,
అందువల్ల బెయిల్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నోటీసైనా ఇవ్వాలని న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సీజేఐ తోసిపుచ్చారు. ప్రతివాది తరపు న్యాయవాదులు ఇక్కడే ఉన్నందున నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రంజిత్ కుమార్ వాదనలు కొనసాగిస్తూ ముప్పిడి అవినాష్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయని కారణంగా పిటిషనర్ను జైల్లో ఉంచుతూ పోతారా అన్నారు. ఆ వాదనను సీజేఐ తోసిపుచ్చారు. అవినాష్ రెడ్డి మీ మనిషి, మీరే ఆయన్ను పారిపోయేలా ప్రోత్సహించారు. ముందు లొంగిపోమ్మని చెప్పండి అని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఏం మిగిలిందో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలని రంజిత్ కుమార్ కోరగా సీజేఐ అందుకో నిరాకరించారు. ప్రతివాది నుంచి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. బ్యూరోక్రాట్లలోనూ కొందరు తమ ప్రత్యేకాధికారుల్ని ఉపయోగించి మేనేజ్ చేసుకున్నారేమో అన్నారు. మీరు అడుగుతున్న కొందరు వ్యక్తులు వాళ్లతో సన్నిహితంగా కలిసి పనిచేస్తుండొచ్చని, అది దురదృష్టకరమని పేర్కొన్నారు. అంతిమంగా రంజిత్ కుమార్ స్పందిస్తూ ఈ కోర్టు పిటిషన్ను డిస్మిస్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. తగిన సమయంలో బెయిల్ కోసం ట్రయల్ కోర్టు, హైకోర్టులకు వెళ్లే స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంటూ విచారణ ముగించారు.